తిరుమల కేంద్రంగా మరోసారి వివాదం తలెత్తింది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న గోశాల ఈసారి వార్తల్లోకి వచ్చింది. గోశాలలో ఆవులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. తిరుమలకు సంబంధించినది ఏదైనా సున్నితమైన వ్యవహారం కాబట్టి టీటీడీ యంత్రాంగం వెంటనే స్పందించి వివరణలు ఇచ్చింది. ఈ వివాదం విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు నేను ప్రయత్నించాను. తిరుపతిలో ఉన్న జర్నలిస్టు మిత్రులు కొందరితో మాట్లాడాను. గోవుల మృతి మాట వాస్తవమే గోశాలలో. టీటీడీ శ్యామలరావు కూడా నిన్న మీడియా సమావేశంలో ఆ విషయం ధృవీకరించారు. అది దాచిన విషయం ఏమీ కాదు. గత 3 నెలల్లో 43 ఆవులు మృతి చెందినట్లు ఆయన చెప్పారు. తిరుపతిలోని జర్నలిస్ట్ మిత్రులు నాతో చెప్పిన దాని ప్రకారం గోశాలలో పరిస్థితులు సరిగ్గా లేవు. అయితే ఇది ఒక రోజులోనో, ఒక నెలల్లోనో, ఒక సంవత్సరంలోనో చోటు చేసుకున్న పరిణామం కాదు. గత ప్రభుత్వ హయాంలో ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు ఈ దిగజారణ మొదలైంది. గోశాల నిర్వహణలో విపరీతమైన అవినీతి చోటు చేసుకున్నది. సహజంగానే ఈ పరిణామాలు అక్కడి గోవుల ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. ఇప్పుడు ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధర్మారెడ్డి వైపు నుంచి పర్యవేక్షణ లోపం ఒక్కటేనా, లేక అవినీతిలో ఆయనకు భాగం ఉందా అనే విషయంలో స్పష్టత మాత్రం లేదు. జగన్ ప్రభుత్వ హయాంలో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు హరనాథ్ రెడ్డి అనే వ్యక్తి గోశాల డైరెక్టర్గా వ్యవహరించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన అదే పదవిలో కొనసాగారు. ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట గుర్తుంది కదా. ఆ తొక్కిసలాట విషయంలో హరనాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఆయన ఇంకా సస్పెన్షన్లో ఉన్నారు. తాజాగా గోశాలను ఆవరించుకొని తలెత్తిన వివాదానికి హరనాథ్ రెడ్డి కారణం అని చెప్తున్నారు. కరుణాకర్ రెడ్డికి సమాచారాన్ని, ఫోటోలను సరఫరా చేసింది హరనాథ్ రెడ్డేనని స్థానిక జర్నలిస్టుల మాట. నిజానికి ఇందులో వివాదం లేదు. లేని వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నం జరిగింది. గోవుల మరణాలను ఉపయోగించి టీటీడీకి చెడ్డ పేరు తెచ్చేందుకు ఒక ప్రయత్నం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో గోవుల మృతి సంభవించింది కదా, సంభవించకుండా ఏం లేదు. చాలా గోవులు చనిపోయాయి. వాటి సంగతి ఏమిటన్నమాట ఎవరు ప్రస్తావించడం లేదు. చనిపోయిన గోవుల్లో సహజ మరణాలు ఎన్ని, వ్యాధుల కారణంగా ఎన్ని చనిపోయాయన్న లెక్కలు కరుణాకర్ రెడ్డి దగ్గర లేవు, ఉన్నా బయట పెట్టలేదు. గోవులు చనిపోయాయన్న మాటే తప్ప దానికి కారణం ఫలానా అని స్పష్టంగా పిన్ పాయింట్ చేసి చెప్పింది లేదు. జగన్ ఆదేశానుసారం లేక తనంతట తానుగాను ఆయన ఈ వివాదం మొదలుపెట్టారు. తిరుమల కేంద్రంగా వివాదాలు సృష్టించి కూటమి ప్రభుత్వం పరిస్థితిని దెబ్బతీయటం లక్ష్యంగా మొదటి నుంచి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది కూడా అందులో భాగమే. దేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం అయినప్పటికీ తిరుమలలో వివాదాలు చాలా తక్కువ, ఏనాడు తలెత్తలేదు. తిరుమలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చని వైసీపీకి అర్థమైన తర్వాత ఈ వివాదాలు మొదలయ్యాయి. పింక్ డైమండ్ మొదలుకొని అన్నీ కూడా వైసీపీ సృష్టించిన వివాదాలే. ఆ పార్టీ వారికి సంబంధం లేని వివాదం ఒక్కటి కూడా లేదు చూడండి. ఇప్పుడు కూడా అదే తంతు. ఈరోజు సాక్షి పత్రిక చూడండి, సత్యం వద ధర్మంచర అంటూ గోశాల వివాదాన్ని మొదటి పేజీలో బ్యానర్ చేశారు. పవిత్ర క్షేత్రంలో 10 నెలలుగా వరుసగా అపచారాలను రాశారు. అది అలా ఉంచుదాం కాసేపు. నిన్న మీడియా సమావేశంలో ఈవో శ్యామలరావు ఒక విజిలెన్స్ నివేదిక గురించి కూడా ప్రస్తావించారు. హరనాథ్ రెడ్డి గోశాల డైరెక్టర్గా ఉన్నప్పుడు వ్యవహారాలపై విజిలెన్స్ వారు ఇచ్చిన నివేదిక అన్నమాట అది. దాని గురించిన ప్రస్తావన లేదు సాక్షిలో. 43 గోవులు చనిపోయాన్న ఈవో మాటను తమకు అనుకూలంగా మలుచుకొని ప్రచురించారు. హరనాథ్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు తీసుకురాలేదు ఆ పత్రికలో. కరుణాకర్ రెడ్డి ఆరోపణలను బట్టి, ఈ వివాదానికి సాక్షి మీడియా ఇస్తున్న ట్రీట్మెంట్ని బట్టి ఏ లక్ష్యంతో దీన్ని మొదలుపెట్టారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. గతంలో ఏ ఆట అయితే ఆడారో ఆ ఆటనే మళ్ళీ మొదలుపెట్టారు. విజిలెన్స్ నివేదికతో పాటు శ్యామలరావు మరో విషయం కూడా ప్రస్తావించారు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు సందీప్ రెడ్డి అనే వ్యక్తిని ఐటీ విభాగం జనరల్ మేనేజర్గా నియమించారట. ఆయనకు ఆ పదవికి కావాల్సిన అర్హతలు ఏమాత్రం లేవని ఈవో చెప్పారు. ఇప్పుడు ఆ సందీప్ రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించాలంటే కుదరటం లేదట, చాలా కష్టంగా ఉందట. దీనిని బట్టి మనకు ఒకటి అర్థం అవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో చాలా అక్రమాలు జరిగాయి కదా, వాటికి సంబంధించి దేనికి ఎవరు జవాబుదారీ అనే విషయాన్ని టీటీడీ యంత్రాంగం ఇప్పటికి కూడా నిర్ణయించలేకపోతున్నది. సందీప్ రెడ్డిని ఉద్యోగం నుంచి తీసేయడానికి న్యాయపరమైన చిక్కులు అడ్డం వస్తున్నాయేమో, ఓకే. అతన్ని నా పదవిలో నియమించిన వారు అందుకు అనుసరించిన అక్రమ పద్ధతి ఫైళ్లలోనే ఉంటుంది కదా, టీటీడీ దగ్గరే ఉన్నాయి కదా ఫైళ్ళన్నీ. కనీసం వారి జవాబుదారీతనాన్ని నిర్ణయించండి. కుదిరితే దానికి వారు మూల్యం చెల్లించేట్టు చేయండి. లేదు, అది కుదరదు, కనీసం వారి నిర్వాకాన్ని తేటతెల్లంగా ప్రజల ముందు పెట్టండి. విజిలెన్స్ నివేదిక ఒకటి చూపించారు నిన్న ఈవో గారు. దాని ఆధారంగా ఎవరిపైనా చర్యలు తీసుకునేందుకు లేదా, కుదురుతుందా కుదరదా? ఈ వివాదం ఒకటి వచ్చి పడింది కాబట్టి దాన్ని మీరు బయటికి తీశారు నిన్న.
దాని ఆధారంగా ముందే చర్యలు మొదలుపెట్టున్నట్టయితే కరుణాకర్ రెడ్డి నోరు పెగిలి ఉండేదా? ప్రభుత్వం మారి ఏడాది కావస్తున్నది. ఇకనైనా గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలకు జవాబుదారీతనాన్ని నిర్ణయించండి. లేని పక్షంలో ఇలాంటి వివాదాలను లేవనెత్తుతూనే ఉంటారు.